హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. 4 నుండి 5 నిమిషాల మధ్యలో వేగిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పచ్చిమిర్చి ఇంకా దొండకాయలు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే టమాటాలు, కొత్తిమీర, నేను ఇక్కడ వంకాయలు యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టమైన కూరగాయలు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ కానీ బీరకాయ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకొని దొండకాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటాస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి రాగి సంగటిలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో దొండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. దొండకాయలు కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వంకాయ, టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. వంకాయ, టమాటా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు ముందుగా పల్లీలు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే పేస్ట్ లాగా అయిపోతాయి. ఇక్కడ నేను చింతపండు బదులుగా చింతకాయ పచ్చడి యాడ్ చేస్తున్నాను అండి. మిర్చి, సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయల్లో చిన్న ఉల్లిగడ్డలు, నిమ్మకాయ యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీని పల్స్ మోడ్లో పెట్టుకోవాలండి. టమాటోస్ కూడా మిక్సీ వేసాక కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతే అండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి.